నమస్కారం అండి. ఈరోజు మన ఖమ్మం, నల్గొండ, వరంగల్ ఎమ్మెల్సీ దానికి భారతీయ జనతా పార్టీ తరఫున ముద్దుల ప్రేమేందర్ రెడ్డి గారు పోటీ చేస్తున్నారు. ఇక్కడ విజ్ఞులైన ఓటర్లందరూ కూడా చాలామంది మోడీ గారి పరిపాలన చూసి అవినీతి రహిత పరిపాలన, బంధుప్రీతి రహిత పరిపాలన గురించి విజ్ఞులైన ఓటర్లందరికీ తెలుసు. కాబట్టి వారందరూ కూడా ఒకటే చెప్తున్నారు, రావాలి మోడీ, కావాలి మోడీ అని చెప్తున్నారు. బీజేపీతోనే సుపరిపాలన సాధ్యం, అవినీతి రహిత పరిపాలన అన్నది మోడీ గారితో సాధ్యం. కాబట్టి ఎమ్మెల్సీగా తెలంగాణ గవర్నమెంట్ వచ్చాక వాళ్ళు చెప్పిన హామీలని ఇవి కూడా నెరవేర్చలేదు. కాబట్టి వీటిని అడగాలి అంటే ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుకు అనేది ఒకటి ఉండాలి. అది భారతీయ జనతా పార్టీతో సాధ్యమైందని చెప్పేసి విజ్ఞులైన ఓటర్లందరూ కూడా భావిస్తున్నారు. ఇప్పటివరకు దాదాపుగా 50% వరకు పోలింగ్ జరిగింది. ఇప్పుడే పోలింగ్ బూత్లో కూడా వెళ్ళొచ్చాము. ఓటర్లందరూ కూడా మ్యాక్సిమం అందరూ కూడా సింబల్ చూపెడుతున్నారు ఖచ్చితంగా బీజేపీ విజయమని. మాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇంకా 2 గంటల్లో పోలింగ్. మీరు గెలవబోతున్నారా? మీకు ఖచ్చితంగా గెలుస్తాను. సెకండ్ మీ మీద ఎవరు పోటీ, బీఆర్ఎస్ కాంగ్రెస్? మేము కాంగ్రెస్తోనే మాకు పోటీ అనుకుంటామండి. టీఆర్ఎస్ అనేది లేదు. ఖచ్చితంగా మాకు కాంగ్రెస్తోనే పోటీ, ఎందుకంటే వాళ్ళు అధికారులు ఉన్నారు కాబట్టి. ఈ సాధారణ ఎన్నికల కంటే ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్స్ అనేది కొద్దిగా విభిన్నమైనది. ఎందుకంటే దీంట్లో అందరూ కూడా గ్రాడ్యుయేట్ ఓటర్స్ మాత్రమే ఉంటారు, మిగిలిన వారికి అవకాశం ఉండదు. కాబట్టి విజ్ఞులైన వీళ్ళంతా చదువుకున్న వారు, విజ్ఞులు, జ్ఞాన సంపన్నవంతులు వీరందరూ కూడా మోడీ గారి ప్రభుత్వాన్ని, సెంట్రల్ గవర్నమెంట్ ప్లస్ ఇక్కడ వచ్చేసి మన ముద్దుల ప్రేమేందర్ రెడ్డి గారిని గెలిపించాలని మనం కోరుకుంటున్నాం.